రబ్బర్ చెప్పులు వేసుకునే సామాన్యులు ఎవరికైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర హితో పలికారు. జగ్గంపేట నియోజకవర్గ సీటును టీడీపీకి కేటాయించడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పాదయాత్ర చేపట్టారు. సీట్లు ప్రకటించే సమయానికి కిర్లంపొడి మండలం గోనాడలో ఉన్న ఆయన సీటు తనకు రాకపోవడంతో తన భార్యతో సహా తుది శ్వాసను విడవాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుండి తుది ఆమన్న పాదయాత్రను తన భార్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, నాలాంటి సామాన్యులు అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచన తప్పని నేను భావించి తుది శ్వాస విడిచేందుకు పాదయాత్రగా వెళ్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లుగా జనసేన కోసం శ్రమించానని, నిత్యం ప్రజల్లోనే ఉంటూ జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లానని అన్నారు. నేను ఎవరిని నిందించడం లేదని, తుది శ్వాస జనసేన కండువాతో విడుస్తానని అన్నారు. మనం డబ్బు లేని వాళ్ళు మనం ఎమ్మెల్యేగా హాస్పిటల్ పందు పొరపాటురా. తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి సీటు కేటాయించడం పట్ల వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పొత్తులో భాగంగా పొత్తు ధర్మం ప్రకారంగా వారు గత 2 నెలల క్రితం పొత్తు ధర్మంలో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి సీట్ ఇస్తే నేను చెయ్యను అని చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా పొత్తు ధర్మం ప్రకారంగా న్యాయంగా ధర్మంగా నేను ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా గత 5 సంవత్సరాల నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీని గెలిపించండి, గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయండి అని చెప్పినా సరే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి జగ్గంపేట నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది మొదటి ధర్మం. రెండో ధర్మం నా ధర్మం ప్రకారంగా ఒక అతి సామాన్యుడైనటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి చిన్న సామాన్యుడిని మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా గెలవాలి. 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి 5 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డులు, 3 సార్లు ప్రధానమంత్రి చేత అవార్డులు తీసుకుని బూరుపూడి గ్రామాన్ని దేశంలోనే ఒక ఆదర్శంగా చేశాను. జగ్గంపేట నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శంగా చేయాలని ఎమ్మెల్యేగా ఆశపడడం అనేది చాలా పొరపాటుగా భావిస్తూ నాలాగా ఏ సామాన్యుడు కూడా రబ్బర్ చెప్పులు వేసుకునే ఎవ్వరూ కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఆలోచన లేకుండా మరి ఈరోజు 11:30కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే నేను ఆహారం ముట్టడం మానేశాను. కేవలం మంచినీళ్ళు మాత్రం తాగుతున్నాను. ఈ సందర్భంగా నా నిర్ణయం మరి ఇక్కడ జరిగినటువంటి సమస్యకు అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వలేదని నాకు ఏ రకమైన కోపం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాలాంటి సామాన్యులు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు, వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా మరి అసెంబ్లీలోకి వెళ్ళాలి అని చెప్పేసి అనే ఆలోచన లేకుండా మరి నేను ఉదయం నుంచి కూడా ఆహారం ముట్టకుండా మరి అంతిమ ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది, సామాన్యుడు ఎమ్మెల్యేగా వెళ్ళాలని మీరు కుటుంబాలని రోడ్డును పడేసుకుని మరి 5 సంవత్సరాల నుంచి ఇల్లు ఆకలి వదిలి పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గర తిరగడం అనేది చేయొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ